వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఆగని పాము కాట్లు. మందమరి సింగరేణి మైదానంలో శ్రీ చైతన్య జోనల్ క్రీడా పోటీలు ఘనంగా. ఆటోను నడుపుకుంటూ అసెంబ్లీకి వెళ్లిన కేటీఆర్. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం. 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. గుంటూరు జిల్లా తాడపల్లిలో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్చల్. పట్టుకొని చూద్దామంటూ సవాల్ విసురుతున్న చైన్ స్నాచర్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యార్థులకు ఉద్యోగాలనిచ్చే విద్యను అందజేయాలని జీఎం దేవేందర్ సూచించారు. బుధవారం శ్రీ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన క్రీడలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి పరిస్థితుల్లో విద్యార్థులు దేశ భవిష్యత్తుకు వారి విద్య చాలా అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని, జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలని సూచించారు. ముఖ్యంగా కోల్బేజ్లో అన్ని వనరులు ఉన్నాయని వాటిని వినియోగించుకొని విద్యార్థులు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు. శ్రీ చైతన్య అంటేనే విద్యార్థులకు ఒక వరం లాంటి విద్యా సంస్థ అని ఆయన పేర్కొన్నారు. ఎంతోమంది విద్యార్థులకు వారి బంగారు భవిష్యత్తు బాటలు వేస్తున్న శ్రీ చైతన్యకు నా అభినందనలు అని పేర్కొన్నారు. క్రీడలతో పాటు విద్యార్థులు చదువులో బాగా రాణించాలని, అప్పుడే తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుతాయని, సమాజంలో మంచి విలువ ఉంటుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. पुत्राय धीमहि गूढगुल्पाय गन्धमत्ताय भोजाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि सर्वराजाय गुणवते गणपतये भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गणेशाय धीमहि చదువు గొప్పతనం కూడా వారి మాటల్లో మనకు అర్థమవుతుంది. తను ఎంత పంక్చువల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్, we know your time value, but already one of our another chief guest, special guest, ACP Bellampalli, already sir has started from his destination place and he is reaching our destination within 5 minutes. మా యొక్క స్పోర్ట్స్ ఎవరైతే మంచిర్యాల బ్రాంచ్ 2, బ్రాంచ్ 1 బెల్లంపల్లి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గౌరవ వందనాన్ని స్వీకరించి ఒకవేళ టైం సహకరిస్తే వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఒక 10 నిమిషాలు సార్.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి. గ్రామానికి చెందిన రైతు తన పంట పొలం రక్షించుకునేందుకు పందులకు ఉచ్చు పెట్టగా ఉచ్చులో చిక్కిన చిరుతపులి. రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుతపులి. దీంతో గ్రామస్తులు పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపుల్లలు ఉన్నాయేమో అంటూ గ్రామస్తులు చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒకే గురుకుల పాఠశాలలో 6గురిని కాటేసిన పాము. గురుకుల పాఠశాలలో ఆగని పాము కాట్లు. జగిత్యాల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఉదయం మరో విద్యార్థి యశ్వత్కు పాము కాటు. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది నిన్ననే ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని కరిచిన పాము. 2 విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్స. ఆందోళనలో తల్లిదండ్రులు. ఇదే పాఠశాలలో 6గురిని కాటేసిన పాము. ఇప్పటికే 2 మృతి చెందారు. చాట్లా అంటారా? చాట్లా అంటారా? రెండు కానీ ఒకటి మంచి ఫ్రెష్ ఎయిర్ పడుతుంది, ఒకటి లైట్ డిమ్ ఉన్నది. కిసాన్ మేళను ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన వంగటాలు, పంట సాగులో కొత్త మెలకువలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి రైతులు అందిపుచ్చుకోవాలి. భవిష్యత్తులో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతుందన్న మంత్రి. ఆకట్టుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలు, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడి ఇచ్చే నూతన వంగడాలు, పంట సాగులో నూతన విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి అందిపుచ్చుకొని రైతులు వ్యవసాయ లాభసాటిగా మార్చుకోవాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్ర మైదానంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నేడు నంద్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన మైదానంలో నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమాన్ని మంత్రులు, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా తదితరులు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చెర్తారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ADRRA జాన్సస్ ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శారద జయలక్ష్మీదేవి, బోర్డు మాజీ సభ్యులు భగీరథ చౌదరి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ₹100 కోట్ల సహాయం అదానీ నుండి రేవంత్ ఎందుకు తీసుకున్నాడో ప్రజలకు చెప్పాలి. రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నా అదానీ మీద ఎలాంటి ఆధారాలతో, సాక్ష్యాలతో ప్రధాని మోడీ జేపీని వేయాలో దేశ ప్రజల ముందు చెప్పాలి. భారత ప్రభుత్వం పొరపాటు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందా? అదానీ విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఆయన నేరుగా ₹100 కోట్ల
అదానీ కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుంటో ప్రజలకు చెప్పాలి. ఎందుకోసం అదానీ దగ్గర 100 కోట్ల సహాయము అడిగాడో, ఎందుకు ఇస్తామన్నారో, ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదానీ పైన జేపీసీ వేయాలి. మోడీ గారు అదానీ రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన అదానీ పైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ, మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ, దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత 10 సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈరోజు మళ్ళీ అదానీ మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని, భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక, ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే కాటసాని శివ నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలు జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో తేర్నేకల్ సురేంద్రరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు మాజీ సీఎం జగన్ రావడంతో కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు యువ నాయకుడు కాటసాని శివ నరసింహారెడ్డి కలవడం జరిగింది. గత 30 సంవత్సరాల నుండి సిపిఎం పార్టీలో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ వాటిని బలోపేతం చేస్తూ అహర్నిశలు పార్టీ ఎదుగుదలకు దోహదపడిన జిల్లా కార్యదర్శిని కార్యవర్గ సభ్యులను బహిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముక్కేర రామస్వామి పేర్కొన్నారు. వరంగల్ నగరం హంటర్ రోడ్లోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కార్యవర్గ ముక్కేర రామస్వామి సాగర్ మాట్లాడుతూ సిపిఎం పార్టీలో బీసీ సామాజిక వర్గం నుండి గత 30 సంవత్సరాలుగా పార్టీకి సేవలందిస్తూ పార్టీ కనుమరుగయ్యే దశలో పార్టీని తమ భుజస్కంధాలపై వేసుకొని వరంగల్ నగరం నుండి ప్రారంభించిన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలనే ఎజెండాను రాష్ట్ర ఎజెండాగా మార్చి నగరంలో 9 సెంటర్లలో గుడిసెలు వేశామని, గుడిసె వాసుల నుండి 2,000 రూపాయల చొప్పున 70 లక్షలు జమ చేసి జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేశామని, గత 3 సంవత్సరాల నుండి సిపిఎం పార్టీ ప్రజల పక్షాన ఎలాంటి ఉద్యమాలు నిర్వహించడం లేదని, నిధులను తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని, జిల్లా నాయకత్వాన్ని ప్రశ్నించినందుకే తమరిని ముందస్తు సమాచారం లేకుండానే పార్టీ నుండి బహిష్కరించానని, తక్షణమే రాష్ట్ర నాయకత్వం స్పందించి తిరిగి పార్టీలోకి చేర్చుకుని తమపై వచ్చిన ఆరోపణలను విచారణ జరిపి నిజాలను ఖండించాలని మీడియా ముఖంగా పేర్కొన్నారు.
పార్టీలో ఆర్థిక ఆరోపణలు చేసిండని ఇచ్చాం. ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక్క పోరాటం కూడా ప్రజల కోసం కానీ ప్రజల యొక్క ఇబ్బందుల మీద ఒక్క పోరాటం కూడా చేయలేదు. మీ అందరికీ కూడా తెలుసు. నేను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కామ్రేడ్ను, ఒకే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ జిల్లాలో, ఈ నగరంలో, ఈ సిటీలో ఇక్కడ 75 లక్షల రూపాయలు ఏదైతే ఈ పార్టీలో జమ చేశారో అందులో కొంత అమౌంట్ ఆయన హైదరాబాద్ పట్టుకొని వెళ్ళాడు, 40 లక్షల రూపాయలు. దాన్ని ప్రశ్నించినందుకే కాబట్టి మీ ముందు వచ్చి, నేను మీడియా ముందు వచ్చి నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా పార్టీ నాపై మోపినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, లేదా మీరు ఇట్టనే ఒక బీసీ వర్గానికి చెందిన, సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని బయటికి వెళ్ళగొడితే ఏంటంటే ఈరోజు వాళ్ళొక్కసారి రాష్ట్ర నాయకత్వం కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. సిపిఎం పార్టీ గొప్పది, సిపిఎం పార్టీ సిద్ధాంతం గొప్పది. సిపిఎం పార్టీని వెనుక చేయడం కోసం ఇట్లాంటి వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు. కాబట్టి దీని మీద మరొకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా మీ అందరికీ వేడుకుంటున్నాను. గుడిసెలలో 2000 ఇచ్చినటువంటి డబ్బులు, ఆ డబ్బులన్నీ పార్టీ దగ్గర జమ చేశాను. పార్టీ దగ్గర జమ చేసిన 75 లక్షల రూపాయలు వచ్చాయి. ఆ 75 లక్షలు మళ్ళీ ప్రజలకే ఖర్చు పెట్టి పోరాటాలు చేయాలి. ఎజెండాగా మార్చే పరిస్థితి తీసుకొచ్చినాం. ఎజెండాగా మార్చడమే కాదు, మా పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ కూడా మిగతా అన్ని జిల్లాలలో ఎజెండాగా మలుచుకొని, ఇళ్ల స్థలాలుగా తీసుకొని పనిచేసే పరిస్థితి వచ్చింది. అంటే వరంగల్ నగరంలో మేము ఇళ్ల స్థలాల పోరాటాన్ని ఎజెండాగా అందించింది వరంగల్ నగరంలో ప్రధానంగా లేదు. అప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేమిద్దరమే చేశాం. ప్రజల మధ్యలో ఉన్నాం. ప్రజలు మాకేమిచ్చారు అనేది ప్రజలకు తెలుసు. ప్రజలకు మేమేమిచ్చామనేది ప్రజలకు తెలుసు. నగరంలో ప్రధానంగా లేదు. అప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేమిద్దరమే చేశాం. ప్రజల మధ్యలో ఉన్నాం. ప్రజలు మాకేమిచ్చారు అనేది ప్రజలకు తెలుసు. ప్రజలకు మేమేమిచ్చామనేది ప్రజలకు తెలుసు. అట్లా ఈ ప్రపంచానికంతా తెలుసు. సిపిఎం పార్టీ ఈ ప్రజల పక్షాన నిలబడే పరిస్థితి ఏం కనబడతలేదు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది డబ్బులు వసూలు చేసి ఆడ పెట్టే నాయకులు కావాలి. వాళ్ళ తప్పు పార్టీని కాపాడే వాళ్ళను, పార్టీని ప్రజల మధ్యలో విస్తరించడం కోసం పనిచేసేవాళ్ళు. ఈ పార్టీలో ఉన్న కొంతమంది సోకాల్డ్ లీడర్లు ఈ పార్టీ లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. అందుకే వాళ్ళ మీద మా పోరాటం. కాబట్టి పోరాటంలో మళ్ళీ పునర్పరిశీలన చేసి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ఆలోచించి ఈ పార్టీని కాపాడతారా, లేకపోతే ఈ పార్టీని ఇదే పద్ధతిలో బస్టు పట్టిస్తారనేది కాలానికి వదిలేస్తాం. తర్వాత పార్టీ తిరిగి పరిశీలించాలని చెప్పేసి ఆలోచన చేయాలని, మా సస్పెన్షన్ కూడా ఎత్తివేయాలని కోరుతున్నాం. ఇప్పుడు మేము ఎత్తివేసి మమ్మల్ని విచారించండి, మాకు సమాధానం చెప్పండి అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీ ద్వారా నేను కోరుతాను. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అదాని సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదంలో మృతి చెందిన వారిని కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తాడిపట్టి పట్టణ సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ యాడికి మండలంలోని బైరెడ్డిపల్లి గ్రామం వద్ద ఉన్న అదాని సిమెంట్ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యంతో కెమికల్ పౌడర్ మీద పడి 5 మంది తీవ్ర గాయాలు కాగా క్రాష్ ప్యాడ్ గ్రామానికి చెందిన శివకేశవ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందడం, అలాగే మరో 5 మందికి తీవ్ర గాయాలు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతను ఫ్యాక్టరీలోనే నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. నిన్నటి దినం యథావిధిగా విధులకు హాజరు కావడం జరిగింది. రాత్రి సుమారు 8 గంటల టైంలో ప్రమాదం జరిగింది. మృతి చెందిన కుటుంబానికి ఫ్యాక్టరీ యాజమాన్యం ఆదుకోవాలని, మృతి చెందిన కుటుంబానికి అలాగే గాయపడిన వారిని ఆదుకోవాలని, మృతి చెందిన కుటుంబానికి వామపక్షాల పార్టీగా ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో యాజమాన్యంతో పాటు స్థానిక ఎమ్మెల్యే అశ్వత్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరికొంతమంది పెద్దలు వచ్చి ఆ చనిపోయిన వ్యక్తికి ₹30 లక్షలు ఇస్తామంటూ ఆ కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తాము, అలాగే భూమి 2 ఎకరాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆమెకు అక్కడే జాబ్ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ కార్మికులు, దెబ్బలు తిన్న కార్మికులు కూడా ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కార్మికులకు
షేప్ సైడ్ లేకుండా పోతా ఉంది. ఫ్యాక్టరీ యజమాని కోట్లు సంపాదించుకుంటున్నారు, కానీ ఇంతకుముందు కూడా హెచ్జేకే స్టీల్ ప్లాంట్లో కూడా 6-7 మంది అమాయకులు బలైపోయారు. అప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీలుగా పోరాటం చేశాం. ఆ కుటుంబాలు కూడా న్యాయం జరిగేంత వరకు కూడా 2-3 రోజుల పాటు కూడా ధర్నాలు చేశాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆదాని పార్టీ వాళ్ళు తొందరగా వచ్చి శివకేశవ కుటుంబానికి న్యాయం చేసి గాయాలు తగిన కుటుంబాలకు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే కన్నా పోస్ట్ మార్టం చేయలేం. ఆ కుటుంబాలతో కలిపి కమ్యూనిస్టు పార్టీలుగా రోడ్లెక్కి ఆ శవాన్ని కూడా తీసుకుపోయి రోడ్ల మీద కూర్చోబెట్టి పండబెట్టి మేమంతా కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితిగా వస్తుంది. తక్షణమే యాజమాన్యం దిగొచ్చి శివకేశవ కుటుంబానికి, ఆ పిల్లోనికి, వాళ్ళ భార్యకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు దిగొచ్చేంత వరకు కూడా మేము కదలమని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాకు 7:30కి మా ఆయనకి యాక్సిడెంట్ జరిగింది, కానీ ఎవ్వరు కూడా జరిగిందనే విషయం ఎవ్వరు ఏం చెప్పలేదు, క్లారిటీ కూడా లేదు. ఎవరు మాతో వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆయన దాంట్లో వేసారు, పంపించారు అంతే. చూడడానికి కూడా మాకు వీళ్ళు కల్పించలేదు. అసలు ఏం జరిగిందన్నా కూడా వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వడం లేదు. అసలు నార్మల్ పర్సన్కి ఇట్లనే నా స్పందించేది. అదే ఎవరైనా ఒక గొప్ప వ్యక్తికి అయితే అందరు చుట్టుకుంటారే, అంటే నార్మల్ పర్సన్ అనే నాది. మాకేమి లేదు సార్, మేము అసలు అది అప్పుడు చేసుకోవాలా, తినాలా అంతే. మాకేమి పొలాలు లేవు, ఏం లేవు, ఇంత స్థలం కూడా లేదు సార్. వీళ్ళు మా అత్త మా మామని ఇప్పుడు మా ఆయన చూసుకునేవాడు, ఇప్పుడు నేను చూసుకోవాలి సార్. నాకు 2 years బాబు ఉన్నాడు. ఆ కంపల్సరీ ఏదో మీరే మా నాయకులు ఎట్లా చెప్తే నేను అదే వింటాను. నాకు మాత్రం కంపల్సరీ న్యాయం జరిగేంత వరకు నేను లేను సార్. 2 days 3 days 10 days అయినా నేను ఇక్కడే కూర్చుంటాను. నాకు న్యాయం జరగల సార్ అంతే. నా బాబుకి నాకు న్యాయం జరగాలి అంతే. మేము బయటకు వెళ్ళి చేసుకునే పొజిషన్లో కూడా లేము సార్. వాళ్ళిద్దరు కూడా అసలు ఏం లేదు, అయిపోయింది. మా ఆయన 27 years, మా ఆయనకి ఇంత చిన్న ఏజ్లో అతనికి మరణం సంభవించడం అనేది న్యాయమా? మీరే చెప్పండి అంతే. ఇంకేం మాట్లాడదలుచుకోలేదు సార్ నేను. ఆటో డ్రైవర్ల యూనిఫామ్లు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ఆటోను నడుపుకుంటూ అసెంబ్లీకి కేటీఆర్ వెళ్లారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లు వేసుకునే కాకి చొక్కాలు ధరించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని బీఆర్ఎస్ కోరింది. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. నిన్న అసెంబ్లీలో లగర్చెల రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి నల్ల చుక్కాలు చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. ఆటో రిక్షాలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చిన విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కాలేజ్ వద్ద డిఎస్ఏ భీమ్వార్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ అమిత్ షా చిత్రపటాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్ఏ భీమ్వార్ విద్యార్థి సంఘాల బాధ్యులు శ్రావణ్ శ్రీకాంత్లు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న మూలవాసులను ఆర్య బ్రాహ్మణులు వర్ణ వివక్షత పేరుతో వేల సంవత్సరాలుగా దోపిడీ గురి చేస్తున్న ఈ మనువాదుల నుండి కాపాడడానికి ఏనాడు ఏ దేవుడు కూడా వారి కోసం రాలేదు అని అన్నారు. కానీ వేల సంవత్సరాలుగా వర్ణ వివక్ష పేరుతో దోపిడికి గురవుతూ అన్యాయానికి అణచివేతకు గురవుతున్న ఈ దేశ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అనే గ్రంథం ద్వారా అణగారిన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి వేల సంవత్సరాలుగా ఆర్య బ్రాహ్మణీయ మనువాదులు చేస్తున్న దోపిడీ నుండి ఈ ప్రజలను అభివృద్ధి పదంలోకి నడిపించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. मुर्दाबाद 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 मोदी अमित शाह मुर्दाबाद 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 जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार जोहार कापाडुకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని
కామ్రేడ్ వినోద్ మిశ్రా 26వ వర్ధంతిని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఏలేశ్వరంలో బాలాజీ చౌక్ సెంటర్లో ఆయన చిత్రపటానికి దండవేసి నివాళులు అర్పిస్తూ ర్యాలీగా వినోద్ మిశ్రా కాలనీకి వెళ్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ నివాళులను అర్పించారు. ఆయన ఆశయాలను స్మరిస్తూ అమరవీరుల త్యాగాలను మరోసారి స్మరిస్తూ జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు. సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ వ్యవస్థాపకుడు 18 డిసెంబర్ 1998 ఆయన పేద ప్రజల హృదయాల నుండి దూరమయ్యాడు. ఆయన ప్రజల మధ్యలో లేకపోయినా ప్రజల కోసం ఆయన విప్లవ రహదారి ఎవరు మరవలేం. సిపిఎం ఎంఎల్ ఉద్యమంలో ఆయన ప్రధాన విప్లవ సూర్యుడు. వారి ఆశయాల త్యాగమే పేదలకు మనోబలమని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కోసిరెడ్డి నాగేశ్వరరావు అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.